ఎలాగన్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను జామకాయ జ్యూస్ చేస్తున్నాను. అలాగే మీకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. బీపీని కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే 4 జాంకాయలు తీసుకున్నాను, అలాగే సబ్జీలు తీసుకున్నాను, నానబెట్టేసాను ముందుగానే. పటిక బెల్లం తీసుకున్నాను, అలాగే మిక్సీ జార్ తీసుకుని జాంకాయలు కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఈ మెత్తగా ఆడేయాలి. పటిక బెల్లం కూడా వేసేసాను. వాటర్ వేసుకోవాలి, కొంచెం మనం మెత్తగా అవ్వాలంటే వాటర్ వేసుకోవాలి. ఇలా గ్లాసులు తీసుకుని ఇలా జాంకాయ, అలాగే కొజ్జర పండు, జీడిపప్పు కూడా పెట్టాను. మనకి షుగర్ ఒంట్లో బీపీ కంట్రోల్ చేస్తుంది తొందరగాను. షుగర్ కూడా లైట్గా కంట్రోల్ చేసేస్తుంది ఇలాంటివి తింటేనే. మనకి షుగర్ ఉన్న వాళ్ళు పంచదార వేసుకోకుండా పటిక బెల్లం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకుని ఒకసారి ట్రై చేయండి. వెంటనే మనకి బీపీ అన్నది డౌన్ అయిపోతూ ఉంటుంది. అలాగే పటిక బెల్లం కూడా వద్దంటే మానేయచ్చు. స్వీట్ అన్నది లేకోకుండా ఉత్తి జాంకాయలే మిక్సీ పట్టేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు. సబ్జీలు కూడా నానబెట్టేసుకోవాలి ముందే, ఒక అరగంట గంట ముందుగా నానబెట్టుకుంటేనే నానిపోస్తాయి బాగాను, తొందరగాను. చాలా బాగుంది, సూపర్.